హాయ్! హలో ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. లేట్ అయింది ఏమనుకోవద్దు. మీరందరూ హ్యాపీగా ఆరోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ అయితే అమ్మ ఊరికైతే వెళ్ళిపోయిన రోజు తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు ఉదయం అయితే అమ్మ అయితే క్యారేజ్ అయితే వండేసుకుని బాక్స్ అయితే పెట్టేసుకుంది బస్సులో తినడానికి. ఇంకా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లులో అవి తుడిసేసుకున్న తర్వాత ఇగోండి గిన్నెలు అయితే వాష్ చేసుకున్నాను. బాటిల్స్ గిన్నెలు అవి కోళ్ళకి మేత పెట్టే గిన్నెలండి. వాటికి మేత పెట్టే గిన్నెలు కూడా మట్టి వాటితో పెడతాను నైట్ అప్పుడు. అవి కూడా వాష్ చేస్తాను. ఇంకా కౌంటర్ టాప్ చూసారా ఎంత మెస్సీగా ఉందో. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ అయితే లేదు రండి. ఆ రోజు లంచ్ బాక్స్ లేనట్టుంది. క్రిస్మస్ రోజు తీసిన వ్లాగ్ అనుకుంటుంది. అవునండి, క్రిస్మస్ రోజు తీసిన వ్లాగే. ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేసిందండి, అమ్మాయి చేసేసింది. ఇంకా అమ్మ వెళ్ళిపోయింది కదా, మనకు ఉంటుంది ఇక నుంచి పని. ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఈ రోజు నుంచి పనులు చేసుకోవాలంటే కొంచెం సాడ్గా ఉంది, కానీ తప్పదు కదా. మరి ఎవరు ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే ఎప్పటికైనా. అక్కడ నాన్న ఒకరే ఇబ్బంది పడుతున్నారని ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా ఇలా మెస్సీగా ఉంది కదా, ఉప్మా ఇవన్నీ ఒక దాంట్లోకి సపరేట్ చేసుకున్నాను. ఇంక ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసాను. ఊడ్చేసిన తర్వాత ఇగోండి కౌంటర్ టాప్ అయితే ఇలా మెస్సీగా ఉంది కదా, దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుందాం. ఇగోండి ఇక్కడ కూడా ఇదంతా మెస్సీగా అయిపోయింది కదా, అది కూడా తుడిచేసి ఇంకా కోళ్ళ బెడ్స్ అయితే కూడా వాష్ చేస్తాను. అదే అండి, కోళ్ళ కింద వేసే చంచులు కూడా శుభ్రంగా వాష్ చేశాను. వీటిని కూడా ఎండలో వేసేసి ఇప్పుడు కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇదిగోండి కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసిన తర్వాత సింక్ కూడా క్లీన్ చేసి ఇదిగోండి ఇవంతా సపరేట్ చేసేసుకున్నాను. నీట్గా క్లీన్ చేసేసుకుని కౌంటర్ టాప్ కూడా సర్దేసుకున్నాను. ఇంకా కర్రీకి వచ్చేసి ములంకాయ టమాటా కర్రీ చేద్దామని ఇగోండి, నాకు కత్తి పెట్టే అలవాటు, సాక్ అయితే అంత అలవాటు లేదు కాబట్టి ఇలా కత్తిపీటతో ఇవ్వండి అన్నీ అయితే కోసేసుకున్నాను. ఇంకొక చిన్న విషయం అండి, నేను ఈ ఛానల్ అనేది 2023 మార్చిలో అయితే స్టార్ట్ చేశాను. ఈ 2024లో అయినా మన ఛానల్ గ్రో అయ్యి మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి మనకు కూడా ఒక గుర్తింపు వస్తే సరిపోతుందండి. నేను కోరుకునేది అదే. ఇప్పటి వరకు మన ఛానల్ 1500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఇంకొంచెం గ్రోత్ అయ్యి మానిటైజేషన్ అయితే సరిపోతుందండి. నాకు ఒక గుర్తింపు అంటూ వస్తుంది కదా, అదే నేను కోరుకునేది. ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా తీసి ఆరబెట్టేసానండి. ఇక్కడ కూరకి ప్రిపేర్ చేసుకున్నాను కదా, కూర అయితే వేసేసాను. వాషింగ్ మిషన్ డోర్ అలా తీసి ఉంచితే ఆ గాలి అనేది ఎయిర్ బయటకు పోయి స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందని కాసేపు అయితే తీసిపెట్టి డోర్ అయితే క్లోజ్ చేస్తాను. ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ కూడా పెట్టేసాను ఒక పక్కన. ఇంక ఇవన్నీ వాష్ చేసుకొని కింద వెజిటేబుల్స్ కోసుకున్నవి తీసేసుకుని బయట అయితే పడేస్తాను. ఇంతలో కొంచెం వీక్గా ఉందండి. కొంచెం కొలు తిరిగినట్టు అనిపించి ఇంట్లో మాజే ఉంటే ఆ మాజే తాగుతుంటే, క్రిస్మస్ అన్నాను కదా, పక్కనున్న వాళ్ళు ఇగోండి ఇలా స్వీట్స్ అయితే పంపించారు. ఇంకా ఆ స్వీట్స్ ఇదిగోండి, ఇన్ని స్వీట్స్ అయితే క్రిస్మస్ సందర్భంగా మనకైతే వచ్చాయి. సున్నుండలు, అలాగే పాల మైసూరుపాకు, కలాకండ, బాదుషా, అలాగే గులాబ్ జాము, ఇవన్నీ అయితే మనకైతే పంపించారండి. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇగోండి కోళ్ళకైతే ఇలా కప్పెట్టేసి కోళ్ళని కిప్స్ అయితే ఇలా పెట్టానండి. నా ఐడియా బాగుందా? కోళ్ళకి చలి కూడా వేయకూడదు కదండి, చలిగాలి వేస్తుందని ఆ కిప్స్ అలాగా కప్పేసాను. క్లాత్ క్లిప్స్ పెట్టి బట్టల క్లిప్స్ ఇలా కూడా వాడుకోవచ్చు. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నైట్కి. ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఇలా చేస్తున్నాను.
సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ కర్రీ. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా అలాగే వర్కింగ్ ఉమెన్స్ అయినా అలా వచ్చి 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉప్పు కారం పసుపు వేసుకుని ఇగోండి ఇలా గుడ్లు కొట్టి పోసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు, టేస్ట్ ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ గిన్నెలు కూడా ఇలా వాష్ చేసుకుని రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ తీసుకుని ఇందులో రైస్ అయితే పెట్టేసుకుందా. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? నెక్స్ట్ వీడియో అదే వస్తుందండి. ఇంకా దీంతో ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియోతో ఇంకా లాస్ట్. నెక్స్ట్ ఇంకా ఆ వీడియో పెట్టేస్తాను లేట్ చేయకుండా. న్యూ ఇయర్ వీడియో ఇంకోండి ఈవినింగ్ టైం గిన్నెలన్నీ వాష్ చేస్తాను. ఇంకా కర్రీ అయితే ఇదిగోండి ఎంతో సింపుల్గా అయిపోతుందండి. ఏం మసాలాలు ఏం వేయని అవసరం లేదు కూడా. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది బ్యాచిలర్స్కి అలాగే వర్కింగ్ ఉమెన్స్కి బాగా పనిచేస్తుందండి. సింపుల్గా అయిపోతుంది కదా, ఎవరైనా చేసుకునేలా ఉంటుంది. మీకు కావాలితే కొంచెం చికెన్ మసాలా అలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇలా అయినా ఒట్టిగా అయినా బాగుంటుందండి. అలా గుడ్డు కొట్టి పోసేసుకుంటే ఇలా ఈ కర్రీ సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు గ్రోత్ అవుతుందండి. మీకు యూజ్ఫుల్గా ఉంటే ఎవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్, మరి ఉంటాను.